నమస్కారం అండి. స్మరణ ఛానల్కు స్వాగతం. ఓం నమో నారాయణాయ. అక్షయ తృతీయ అనేది సకల శుభకార్యాలకు అత్యంత మంగళకరమైన రోజు. ఈ రోజున చేసిన పూజలు, దానము, కొనుగోళ్ళు ఎన్నడూ తగ్గకుండా అత్యంత అక్షయమై ఫలిస్తాయి. ఇప్పుడు అక్షయ తృతీయ పురాణం గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ గురించిన ఒక ప్రసిద్ధ పురాణము మహాభారతంతో ముడిపడి ఉంది. ఆ రోజున శ్రీకృష్ణుడు పాండవులకి అక్షయ పాత్రను బహుకరించాడని నమ్ముతారు. ఇది ఒక మాయా పాత్ర. ఇది పాండవులు తమ వనవాస సమయంలో ఎప్పుడు ఆకలితో ఉండకుండా చూసుకోవటానికి అక్షయమైన ఆహారాన్ని అందిస్తూ ఉంది. అక్షయ తృతీయ ఏ నక్షత్రంలో చేసుకుంటారు? ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ తిథి నాడు చేసుకుంటారు. రోహిణి నక్షత్రం వచ్చేలాగా చూసుకుంటారు. రోహిణి నక్షత్రం మరియు బుధవారం నాడు వచ్చే అక్షయ తృతీయ చాలా పవిత్రమైనది. ఈరోజు ఉదయమే స్నానం చేసి శుభ్రంగా పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు చిత్రపటాలు ప్రతిష్ఠించి పూజ చేయాలి. పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తులసి దళాలతో నారాయణ స్వామిని ఆరాధించాలి. గోమాతకు గడ్డి తినిపించటం వల్ల పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఏం కొనాలి? ఈ రోజున ముఖ్యంగా బంగారం, వెండి కొనడం శుభప్రదం. కొత్త బట్టలు కొనడం, కొత్త ఇంటి గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం వంటి వాటికి మంచి ఫలితాలు ఇస్తుంది. అంతేకాదు అక్షయ తృతీయ నాడు ఆవాలు, పసుపు, ఉప్పు కొని మీ పూజ గదిలో ఉంచడం మంచిది. అక్షయ తృతీయ నాడు ఏ రంగు బట్టలు ధరించాలి? పసుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదం. అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు. ఈరోజు అప్పులు తీసుకోవడం, ఇతరులతో గొడవ పడటం, చెడు మాట్లాడడం చేయకూడదు. నష్టానికి దారితీసే ఏ పనులు కూడా చేయకూడదు. మెటల్ ఇంకా గాజు వస్తువులు కొనకూడదు. ఈ అక్షయ తృతీయ రోజు శుద్ధమైన మనసుతో లక్ష్మీనారాయణుల అనుగ్రహము పొందాలి. శుభకార్యాలు చేసుకు పుణ్యకార్యాలను చేసి మన జీవితాల్ని కాంతివంతం చేసుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.